వెల్కమ్ టు రాజనీతి. నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్న సందర్భంగా అజిత్ సింగ్ నగర్లో ఆయన మీద రాయబడింది. ఆయన ఎడమ కంటి పైన నుదుటి మీద చిన్న గాయమైనట్టు మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి, ఫోటోల్లో కనిపిస్తున్నాయి. వాస్తవానికి అసలు ఈ రాయి నిజంగా పడిందా లేదా అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎక్కువ మందికి అయితే గత అనుభవాల దృష్ట్యా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన నాటకాల దృష్ట్యా ఇది కూడా ఒక నాటకమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే అక్కడ విజువల్ చూస్తే రాయి వచ్చి పడినట్టు ఎక్కడ మీకు కనపడదు. ఆ గజమాల తీసేస్తున్నప్పుడు గజమాల అట్లా పక్కకి వెళ్ళటంతోనే ఆయన ఇలా పట్టుకున్నాడు. అంటే ఒకటి ఆ గజమాలకున్న హుక్ లాంటిది ఏదన్నా మేకులు లాంటివి ఏమైనా ఉంటే అది గీసుకొని ఉండాలి, లేదంటే ఇంకా వేరే ఏదైనా అయి ఉండాలి. కానీ రాయి తగిలినట్టు మనకు ఎక్కడ అనిపించలేదు. అయితే అతని అధికార పార్టీ సంబంధించిన వైసీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో, పేపర్లలో మాత్రం క్యాట్ బాల్తో కొట్టారని ఇట్లా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ప్రవేశించినప్పటి నుంచి ఆయన విజయవాడ పట్టణంలో బస్సు యాత్ర జరుపుతున్నంతసేపు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కరెంట్ లేదు. పోలీసులు కరెంటు తీయించారు. మామూలుగా 6 గంటలు అవడంతోనే సభ ముగించేసి చీకటి అయిపోయింది, నేను ర్యాంప్ వాక్ చేయను అని చెప్పి సభల్లో చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాత్రం కరెంటు పోయినా కానీ బస్సు మీద ఎక్కి అభివాదం చేస్తూ ఉన్నారు. నిన్న ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే వైసీపీ ఎమ్మెల్సీ ఇల్లు ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ ఇంటికి సమీపంలో ఇది జరిగింది. అక్కడ పెద్దగా జనం కూడా లేరు, జనం కూడా పలచగానే ఉన్నారు. నిజంగా రాయేస్తే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చీకట్లో అంత గురి చూసి జాంటీ రోడ్స్, అజరుద్దీన్ గురి చూసి వికెట్లని బౌండరీ లైన్ దగ్గర నుంచి కొట్టినట్టుగా కరెక్ట్గా జగన్ నుదురు మీదకే ఒక్క రాయితో కొట్టాడంటే నిజంగానే వాడు అద్భుతమైన షూటర్ అయి ఉండాలి. కానీ కొట్టాడు, మొత్తానికి కొట్టాడని చెప్తున్నారు. అది నిజంగా కొట్టాడో లేకపోతే వీళ్ళు సృష్టించారా అనేది ఇక్కడ $1000 ప్రశ్న. ఎందుకంటే 5 సంవత్సరాల 5 నెలల క్రితం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామాకి అంకురార్పణ జరిగింది. ఆ రోజు కూడా ఇట్లాగే శ్రీనివాసరావు, జనపల్లి శ్రీనివాసరావు వచ్చాడు, కత్తితో గీసాడని చెప్పి హడావుడి చేశారు. కానీ అదొక చిన్న గాయమే. అక్కడ ఎయిర్పోర్ట్లో ఉండే వైద్యురాలు ఇది చేశారు, చిన్న చికిత్స చేశారు. వైజాగ్లోనే చికిత్స చేయించుకోమంటే ఆయన వినకుండా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ సిటీ న్యూరో అంటే ఆయన పార్టీ నాయకుడికి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ చేరారు. అక్కడికి వెళ్ళాక ఆ గాయాన్ని కొంచెం కెలికి పెద్దది చేసి కుట్లు వేసేసి 5 కుట్లు పడ్డాయి, 9 కుట్లు పడ్డాయి అని చెప్పి హడావుడి చేశారు. వాస్తవం ఏంటో దేవుడికి తెలియాలి. ఎందుకంటే ఆ కేసులో శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యాక సాక్ష్యం చెప్పడానికి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళలేదు. దాని కారణంగా 5 ఏళ్ళు అతనికి బెయిల్ రాలేదు, జైల్లోనే మగ్గిపోయాడు. ఇవాళ అతనికి తత్వం బోధపడింది. ఏం జరిగిందని ఇవాళ అతను చెప్పినా కూడా వైసీపీ శ్రేణులు నమ్మే పరిస్థితి లేదు. ఆ రోజు ఆ రకంగా నాటకం నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగి ఉంటే సాక్ష్యం చెప్పడానికి ఏంటి, శ్రీనివాసరావు అనే వ్యక్తి వచ్చాడు నా మీద కత్తితో పొడిచాడని చెప్పాలి కదా. చెప్పలేదు, వెళ్ళలేదు. ఆయన నేను ముఖ్యమంత్రి విధుల్లో బిజీగా ఉన్నా అని చెప్పి రిప్లైలు ఇచ్చుకుంటూ వచ్చాడనమాట. సో అది కోడికత్తి నాటకం అని స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఆ తర్వాత ఒక 4-5 నెలలకి వివేకానంద రెడ్డి హత్య జరిగింది. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా సాక్షి మీడియా, సాక్షి పేపర్ తొలుత గుండెపోటు అని చెప్పి ప్రచారం చేశాయి. వివేకానంద రెడ్డి గుండెపోటు వచ్చింది. విజయసాయి రెడ్డి కూడా చెప్పాడుగా, ఇవాళ సిగ్గు లేకుండా సమర్థించుకుంటాడు. కానీ ఆయన విజయసాయి రెడ్డి కూడా గుండెపోటుతో చనిపోయాడు, దురదృష్టకరమని చాలా విషణ వదనంతో చెప్పాడు. కానీ అక్కడికి వెళ్తే అది గొడ్డల పోటు అని అర్థమైంది. తల పగిలిపోయింది, ఒంటి మీద రక్తగాయాలు. ఇవన్నీ చూశాకే ఆయన కుమార్తె సునీతారెడ్డి పోస్ట్ మార్టం చేయించాలన్నారు. అప్పుడు అసలు గుట్టు బయటపడటంతో ఇది చంద్రబాబే చేయించాడు, ఆదినారాయణ రెడ్డి చేయించాడు, బీటెక్ రవి చేయించాడు అని మొదలుపెట్టారు. అంటే మీరు దగ్గర నుంచి గాయాలు చూశారు, ఆయన మీద గొడ్డల పోట్లు చూశారు, చూసి కూడా మీరు గుండెపోటు అని చెప్పారంటే మీరు ఎంత నటులో అర్థమవుతా ఉంది. అంటే ఆమె పోస్ట్ మార్టం డిమాండ్ చేయకపోయి ఉంటే గుండెపోటు కింద చంపేసి మూసేసేవాళ్ళు మీరు. కానీ అది బయటపడటంతో చంద్రబాబు మీద నెపం పెట్టారనమాట. ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ, సురభి డ్రామా కంపెనీని మించిన డ్రామా కంపెనీ. జగన్మోహన్ రెడ్డిని చూశారన్న ఆ రోజు కోడికత్తి ఇది జరిగినప్పుడు చాలా దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి ఫ్లైట్ ఎక్కినాడు. హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన తర్వాత చాలా విషన్న దీన వదనంతో ఇలా పడుకున్నాడు. నిన్న బస్సులో కూడా అలాగే చేశాడు యాక్షన్. మీరు ఫేస్ చూస్తే మీకు అర్థమైద్ది. అంటే అదొక చిన్న ఇది. అక్కడ డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ వైద్యం చేశాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సింహాద్రి చంద్రశేఖర్ ఆయన వైసీపీలో ఉన్నాడు, ఆయన కూడా చికిత్స చేసి ప్లాస్టర్ వేశాడు. ఆ తర్వాత
మళ్ళీ జనరల్ హాస్పిటల్కి వెళ్ళారు. జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ 2 కుట్లు వేయించుకొని కుట్లు పడ్డాయి, అది ఒక గాయం అన్నట్టు క్రియేట్ చేశారు. అక్కడ కూడా పడుకొని ఫోటోలు బయటకు వచ్చినాయి. వాస్తవానికి నిజంగా సీరియస్ గాయం అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. 4 గంటలు రోడ్ షో చేసి నైట్ 12 గంటల తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళాడంటేనే ఇక్కడ అర్థం ఉంది, ఏదో ఒక డ్రామా క్రియేట్ చేద్దాం. ఎన్నికలకు ముందు గెలుపు మీద ఆశలు పోయినాయి. ఎన్నికలకు ముందు ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి సానుభూతి పొంది చేయాలని చేస్తున్నారు. ఈ టీం దీంట్లో నిష్ణాతులు. ఇలాంటి డ్రామాలు చేయటంలో యాక్ట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వాళ్ళున్న తెలుగు సినిమా నటులు ఎవరు కూడా సరిపోరు ఈయన యాక్షన్ ముందు. అంత దారుణమైన యాక్షన్ చేస్తాడు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ విషయంలో ఇది నిజానిజాలు బయటకు రావాలి, తేల్చాలి. నిజంగా ఎవడైనా రాయేసి ఉంటే వాడి మీద చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా డ్రామా ఆడి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.